మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, దైవజనులు సామ్యూల్ గారి ఆధ్వర్యములో మీ మధ్యలోనికి దేవుని సువార్తను అందించుట నిమిత్తమై దేవుడు మమ్మల్ని నడిపించుచున్నాడు. మీరు ఏ పనిలోనూ కేవలం కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ప్రతి వానికి వాని క్రియల విషయమై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నానని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులమైన మనము కలిగి ఉన్న ప్రతి పనికి జీతం అనేది నిర్ణయింపబడుతూ ఉన్నది. ఆ జీతాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము కలిగి ఉన్న మంచి చెడుల విషయమై, పాప పుణ్యాల విషయమై జీతము ఉందని, నేను ఇస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులమైన మనము కలిగి ఉన్నటువంటి పాపం విషయమై ఇచ్చేటువంటి జీతం, లేదంటే వచ్చేటువంటి జీతం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పాపం వలన వచ్చు జీతము నిత్య మరణమని లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఈ పాపం వలన వచ్చు జీతము యొక్క మరణము నుంచి మనల్ని విడిపించుటకును, పాపరహితులుగా పునీతులుగా తీర్చి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చడం నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారే నరవతారిగా ఈ లోకములోనికి దిగివచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు నేను ఆ పాప శాపాలను పరిహరించడం నిమిత్తమై శిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి యేసుక్రీస్తు వారు శాపగ్రహిగా సిలువలో మరణించి ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసమునుచున్న వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుదురు, వారు నిత్య జీవమును స్వతంత్రించుకొని సదాకాలము నాతో జీవింతురని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులమైన మనము మరణించిన వారు మరణించినట్లుగా మన సమాధులలో ఉండమని, మరణించిన మనమంతా తిరిగి లేవలసిన ఆవశ్యకత ఉన్నదని, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి సజీవుడిగా మృతుల్లోంచి లేచి ఈ లోకానికి పునరుద్ధాన విషయమైన సాక్ష్యాన్ని అనుగ్రహించున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి విషయమై ఆ యొక్క సిలువలో చేసిన యొక్క పుణ్య కార్యాన్ని ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ హృదయమునందు చేర్చుకుంటూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యానికి హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. ఇది దేవాది దేవుని యొక్క చిత్తమని మరి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక నేనే యేసు చెంతకు మీరు చేరాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మన